హలో గైస్, వెల్కమ్ టు తెలుగు పాప్కార్న్. మూవీ స్టార్ట్ అవ్వగానే రిచర్డ్ అనే అబ్బాయిని చూస్తాము. అతను తన స్టెప్ సిస్టర్ నటాలి దగ్గరికి డిన్నర్ చేయడానికి వెళ్తాడు. నటాలి చాలా సాడ్గా ఉంది, ఎందుకంటే రీసెంట్లీ ఆమెకి తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది. అప్పుడు రిచర్డ్ ఆమెని ఒక రెస్టారెంట్కు తీసుకుని వెళ్తాడు. అక్కడ వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. రిచర్డ్తో మాట్లాడడం నటాలికి చాలా నచ్చుతుంది. అందువల్ల తన బాధని ఆమె మర్చిపోతుంది. ఆ రోజు రాత్రి నటాలి రిచర్డ్కి థాంక్స్ చెప్తుంది, ఎందుకంటే రిచర్డ్ వల్ల ఆమె బ్రేకప్ అయిన బాధను మర్చిపోయింది. అప్పుడే సడన్గా ఆమె రిచర్డ్ని కిస్ చేస్తుంది. వెంటనే ఆమె తప్పు చేశానని తెలుసుకుని దూరం జరుగుతుంది. తర్వాత ఆమె రిచర్డ్కి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నటాలి అతన్ని కిస్ చేసిన తర్వాత నుండి రిచర్డ్కి నటాలిపై ఫీలింగ్స్ కలుగుతాయి. అతను ఆమెని ఇష్టపడుతున్నాడు. అయినా కూడా రిచర్డ్ నటాలితో క్లోజ్గా మూవ్ అవ్వడు. ఇప్పుడు మనం 2 సంవత్సరాల తర్వాత సీన్ని చూస్తాము. రిచర్డ్ తన వర్క్ కోసం వేరే సిటీకి వెళ్తున్నాడు. నటాలి అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత నటాలి రిచర్డ్కి కాల్ చేస్తుంది. అప్పుడు అతను తన సెక్రటరీతో ఇంటిమేట్ అవుతాడు. ఈ విషయం తెలిసిన నటాలి వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇప్పుడు నటాలి సింక్లేర్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఒకరోజు ఆమె రిచర్డ్కి కాల్ చేసి లంచ్కి ఇన్వైట్ చేస్తుంది. అలాగే నువ్వు నా హస్బెండ్ని కూడా కలవవచ్చు అని చెప్తుంది. యాక్చువల్గా నటాలి మ్యారేజ్కి రిచర్డ్ రాలేకపోయాడు. అప్పటి నుండి అతను నటాలి హస్బెండ్ని కలవలేదు. నెక్స్ట్ డే రిచర్డ్ నటాలి ఇంటికి వెళ్తాడు. సింక్లేర్ హౌస్ చూసి రిచర్డ్ షాక్ అవుతాడు. ఆ ఇల్లు చాలా పెద్దగా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింక్లేర్ చాలా ధనవంతుడు అని అతనికి తెలియదు. సింక్లేర్ అండ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిచర్డ్ని వెల్కమ్ చేస్తారు. తర్వాత వారందరూ లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత సింక్లేర్ అండ్ రిచర్డ్ మాట్లాడుకుంటారు. యాక్చువల్గా ఈరోజు నటాలి యొక్క బర్త్డే. రిచర్డ్ ఆమె బర్త్డేని మర్చిపోయాడు. ఈరోజు తన బర్త్డే కాబట్టి నటాలి రిచర్డ్ని లంచ్కి ఇన్వైట్ చేసింది. నటాలి కేక్ కట్ చేస్తుండగా రిచర్డ్ ఆమెని చూస్తూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా రిచర్డ్కి నటాలిపై ఫీలింగ్స్ పోలేదు. ఇప్పటికీ కూడా అతను ఆమెని లైక్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే రిచర్డ్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నటాలి తన హస్బెండ్తో కలిసి అక్కడికి వస్తుంది. నటాలి రిచర్డ్తో, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకోసం నేను నీ ఇంటికి వస్తాను అని చెప్తుంది. అందుకు రిచర్డ్ సరే అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం నటాలి రిచర్డ్ ఇంటికి వస్తుంది. ఆమె లేటుగా రావడం వల్ల రిచర్డ్ ఆమెపై కోప్పడతాడు. అందుకు ఆమె అతనికి సారీ చెప్తుంది. తర్వాత ఆమె అతనికి కిస్ చేసి దూరం వెళ్ళిపోతుంది. తాను మళ్ళీ తప్పు చేశానని ఆమెకి అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ అతనికి క్లోజ్ అవుతుంది. తర్వాత వారిద్దరూ ప్రైవేట్ టైం స్పెండ్ చేస్తారు. నటాలి ఇంటికి వెళ్లే ముందు, ఈరోజు మనం ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది మర్చిపో. ఈ రోజు నుండి మనం ఇలా చేయకూడదు అని రిచర్డ్తో చెప్తుంది. తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో సింక్లేర్ అండ్ రిచర్డ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సింక్లేర్ రిచర్డ్తో, తొందరలో నేను ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్తున్నాను, నువ్వు కూడా మాతో రావచ్చు అని సింక్లేర్ అతన్ని ఇన్వైట్ చేస్తాడు. అందుకు అతను ఓకే అంటాడు. రిచర్డ్ వారితో పాటు వెకేషన్కి వెళ్తాడు. అక్కడ అతను ఓన్లీ నటాలినే ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇది గమనించిన నటాలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రిచర్డ్ కూడా ఆమె వెనకే వెళ్తాడు. యాక్చువల్గా నటాలి రిచర్డ్ని వెకేషన్కి రావద్దని చెప్పింది, ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన విషయం వల్ల ఆమె చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. నటాలి వద్దు అన్నా కూడా రిచర్డ్ వెకేషన్కి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను నటాలితో ఆ రోజు నైట్ ఇంటిమేట్ అయిన విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందుకు ఆమె, ఇలాంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడకూడదు, అందుకోసం మనం వేరే ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళాలి. రిచర్డ్ పేరెంట్స్ వెకేషన్కి వెళ్ళారు, మనం తర్వాత వారి ఇంట్లో కలుద్దాం, కలిసి కేవలం మాట్లాడుకుందాం, అంతకు మించి ఏం చేయకూడదు అని చెప్తుంది. ఆ రోజు రాత్రి నటాలి సింక్లేర్తో, నాకు వర్క్ ఉంది, అందుకోసం నేను కొన్ని రోజులు వేరే సిటీకి వెళ్ళాలి అని అబద్ధం చెప్తుంది. అందుకు సింక్లేర్ ఓకే అంటాడు.
తర్వాత నటాలి అండ్ రిచర్డ్ సింక్లేర్ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ వారు కేవలం మాట్లాడుకుందాం అనుకుంటారు, కానీ వారు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక వారిద్దరూ మళ్ళీ ప్రైవేట్ టైం స్పెండ్ చేస్తారు. అంతేకాకుండా నటాలి సింక్లేర్కి కాల్ చేస్తూ అతని బాగోగులు తెలుసుకుంటూ ఉండేది, ఎందుకంటే సింక్లేర్కి నటాలిపై అనుమానం రాకుండా ఉండడానికి. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సింక్లేర్కి కిచెన్లో ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది. అందువల్ల అతను నటాలి చెప్పిన హోటల్కి కాల్ చేస్తాడు. అప్పుడు అతనికి నటాలి ఆ హోటల్లో లేదని తెలుస్తుంది. ఆమె అతనితో అబద్ధం చెప్పిందని అతనికి అర్థమవుతుంది. సింక్లేర్ ఆమెతో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటాడు. అందువల్ల అతను సిటీలో ఉన్న అన్ని హోటల్స్కి కాల్ చేస్తాడు. ఏ హోటల్లో కూడా నటాలి లేదు అని అతనికి తెలుస్తుంది. అప్పుడు అతనికి నటాలికి వేరే వ్యక్తితో అఫైర్ ఉందని అనుమానం కలుగుతుంది. నటాలికి మళ్ళీ వారు చేస్తున్న పని తప్పుగా అనిపిస్తుంది. అందువల్ల ఆమె రిచర్డ్తో మనం చేస్తుందంతా స్టాప్ చేయాలి అని చెప్తుంది. రిచర్డ్కి నటాలిపై ఫీలింగ్స్ చాలా పెరిగిపోయాయి. అందువల్ల అతను ఆమె చెప్పిన మాటలను వినడు. అప్పుడు ఆమె, నువ్వు మరొక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకో, అందువల్ల నేను నీకు గుర్తుకు రాను అని చెప్తుంది. తర్వాత నటాలి సింక్లేర్ ఇంటికి వస్తుంది. సింక్లేర్ నటాలితో హోటల్ ఎలా ఉంది అని అడుగుతాడు. అందుకు ఆమె హోటల్ చాలా బాగుంది అని అబద్ధం చెప్తుంది. యాక్చువల్గా ఆమె హోటల్లో లేదన్న విషయం సింక్లేర్కి తెలిసిందని నటాలీకి తెలియదు. అందువల్ల టెన్షన్ పడకుండా ఆమె అతనికి అబద్ధాలు చెప్తుంది. మరోవైపు రిచర్డ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని అతను నటాలీకి కాల్ చేసి చెప్తాడు. సింక్లేర్ ఆమె పక్కనే ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేక ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ డే నటాలి రిచర్డ్ ఫొటోస్ని చూస్తూ చాలా ఏడుస్తుంది. యాక్చువల్గా ఆమెకి రిచర్డ్ అంటే చాలా ఇష్టం. తర్వాత నటాలి ఒక హోటల్లో రిచర్డ్ని కలుస్తుంది. ఆమె అతనితో, సింక్లేర్కి నాపై అనుమానం కలిగింది, మనం కలవడం ఇక నుండి ఆపేద్దాం అని చెప్తుంది. కానీ రిచర్డ్ ఆమె చెప్పింది నమ్మడు. ఇప్పుడు అతను నటాలిని చాలా ప్రేమిస్తున్నాడు, కానీ నటాలి మాత్రం కేవలం అతనికి ఒక కిస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. రిచర్డ్ నటాలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాక నటాలి ఇంటికి వెళ్తాడు. అప్పుడు సింక్లేర్ నటాలి ఇంట్లో లేదని చెప్తాడు. తర్వాత అతను రిచర్డ్ని బోటింగ్కి తీసుకుని వెళ్తాడు. సింక్లేర్ రిచర్డ్తో నటాలి ఎవరితోనూ అఫైర్ పెట్టుకుందని చెప్తాడు. ఇది విన్న రిచర్డ్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నటాలి ఎవరితో కూడా అఫైర్ పెట్టుకోదు అని అంటాడు. అప్పుడు సింక్లేర్, ఒకసారి ఆమె హోటల్కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పింది. ఆమె నాతో అబద్ధాలు చెప్పి వేరే వ్యక్తిని కలవడానికి వెళ్తుంది. నువ్వు నటాలి బ్రదర్వి కాబట్టి కనీసం నీకైనా ఆమె ఎవరితో అఫైర్ పెట్టుకుందో తెలుస్తుంది కదా అని అంటాడు. అందుకు రిచర్డ్, నాకేం తెలీదు అని అంటాడు. అప్పుడు సింక్లేర్, నేను నటాలి అఫైర్ గురించి తెలుసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను అని అంటాడు. కానీ ఆ ప్లాన్ ఏంటో అతను రిచర్డ్కి చెప్పడు. తర్వాత వారు ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పటికే నటాలి కూడా ఇంటికి వచ్చి ఉంటుంది. ఇంట్లో నటాలి, నేను సింక్లేర్తో కలిసి అమెరికాకి వెళ్తున్నాను, అక్కడే ఉంటాను అని చెప్తుంది. ఇది విన్న రిచర్డ్ షాక్ అవుతాడు, ఎందుకంటే అతను జీవితంలో మళ్ళీ నటాలిని కలవలేడు. తర్వాత వారిద్దరూ ఒక హోటల్లో కలుస్తారు. నటాలి, మనం ఇవన్నీ ఇంతటితో ఆపేయాలి అని అంటుంది. అందుకు అతను, నువ్వు అమెరికాకి వెళ్ళకు అని చాలా ఏడుస్తాడు. అప్పుడు అతన్ని ఓదార్చి సింక్లేర్తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నటాలి తనకు దూరంగా వెళ్ళిపోతున్నందుకు రిచర్డ్ చాలా బాధపడతాడు. అందువల్ల అతను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. కానీ అప్పుడే నటాలి అక్కడికి వచ్చి అతన్ని కాపాడుతుంది. తర్వాత ఆమె గుడ్ బై పార్టీకి రిచర్డ్ని ఇన్వైట్ చేస్తుంది. రిచర్డ్ ఆ పార్టీకి వస్తాడు. అక్కడ నటాలి అండ్ సింక్లేర్ సంతోషంగా ఉండడం చూసి రిచర్డ్ తట్టుకోలేకపోతాడు. అతను ఆమె వెనుకే వెళ్తూ ఉంటాడు. అతను ఆమెని ఒక ప్లేస్లో కలుస్తాడు. నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు, నన్ను కావాలనుకున్నప్పుడల్లా నాతో ఇంటిమేట్ అయ్యావు, కానీ నా గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు ఇప్పుడు నన్ను వదిలి వెళ్తున్నావు అని అతను ఆమెపై కోప్పడతాడు. అతను మాటలు విన్నాక నటాలికి కూడా తన తప్పు ఏంటో తెలిసి వస్తుంది. ఆమె అతనికి సారీ చెప్తుంది. అంతేకాకుండా వారు అమెరికాకి ఒక డీల్ కోసం వెళ్తున్నారు, కానీ అది ఇప్పుడు క్యాన్సిల్ అయింది.
అందువల్ల వారు ఇప్పుడు అమెరికాకి వెళ్ళడం లేదు. పార్టీకి అందరినీ ఇన్వైట్ చేశాము కాబట్టి పార్టీని క్యాన్సిల్ చేయలేదు అని ఆమె రిచర్డ్తో చెప్తుంది. ఇది విన్న రిచర్డ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే నటాలి అమెరికాకి వెళ్ళడం లేదు. ఇప్పుడు మనం సింక్లేర్, రిచర్డ్ అండ్ నటాలీని చూస్తాము. సింక్లేర్కి నటాలి అండ్ రిచర్డ్కి మధ్య ఉన్న ఎఫైర్ గురించి ముందే తెలుసు. అమెరికాకి వెళ్ళడం ఒక అబద్ధం, ఇది నా యొక్క ప్లాన్ అని సింక్లేర్ వారితో చెప్తాడు. అమెరికాకి వెళ్తున్న విషయం రిచర్డ్కి తెలిసినప్పటి నుండి అతను వింతగా బిహేవ్ చేశాడు. అందువల్ల సింక్లేర్కి నటాలి ఎఫైర్ రిచర్డ్ తోటే ఉంది అని తెలిసిపోయింది. సింక్లేర్ వారితో మీ యొక్క ఎఫైర్ని ఇంతటితో ఆపేయండి అని చెప్తాడు. అందుకు నటాలి అండ్ రిచర్డ్ కూడా ఓకే అంటారు. సింక్లేర్ వారిని క్షమిస్తాడు. యాక్చువల్గా సింక్లేర్ నటాలిని చాలా ప్రేమిస్తున్నాడు. అతను ఆమెను వదులుకోవాలనుకోవడం లేదు. తర్వాత వారు ముగ్గురు కలిసి బయట వాక్ చేస్తుండడం చూస్తాము. ఇలా ఈ మూవీ ముగుస్తుంది.